సిర్గాపూర్ మండలం నల్లవాగు గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పెద్దశంకరంపేట్ మండలం చీలపల్లి గ్రామానికి చెందిన దార నిఖిల్ మృతి చెందడంతో విద్యార్థి మృతికి పాఠశాల సిబ్బంది కారణమని వారి తల్లిదండ్రులు దార సుధాకర్ మరియు వారి బంధువులు పాఠశాల బయట ఆందోళన చేశారు. నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి అక్కడికి చేరుకోగా విద్యార్థికి గత కొద్ది రోజులుగా జ్వరం వస్తున్నా ప్రభుత్వము పాఠశాల సిబ్బంది మరియు ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందినట్టు వారి తల్లిదండ్రులు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్ గారితో ఫోన్లో మాట్లాడి విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపల్ మరియు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ విద్యార్థి కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం మరియు 10 లక్షల ఆర్థిక సాయం ఇప్పించి వారిని ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా విద్యార్థి అంత్యక్రియలకు ప్రభుత్వం నుంచి 50,000 రూపాయల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందింపజేశారు మాజీ ఎమ్మెల్యే. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారితో పాటు ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా వారు భరోసా కల్పించారు. బిల్డింగ్ను శాంక్షన్ చేయించండు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. నారాయణఖేడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ కూడా లేకపోతే అక్కడ కూడా రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్లు మంజూరు చేశాడు. అదనంగా 8 రెసిడెన్షియల్ స్కూల్ కూడా మంజూరు చేసి మంచి పొజిషన్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్ అంటే టెర్రర్ ఉండే, అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి ఈ పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులందరినీ కూడా మంచి పొజిషన్లో తీసుకెళ్లాలని చెప్పేసి వారు శ్రమ చేశారు. ఎన్నో రకాలుగా కూడా మేము శ్రమకు తగ్గట్టు ఆ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణులై మంచి మంచి పొజిషన్లకు కూడా పోవడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసీఆర్ గారికి పేరు వస్తుందనే దురుద్దేశంతో వాళ్ళు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని నిర్వీర్యం చేసే కొరకని ఆ రెసిడెన్షియల్ స్కూల్ పట్ల నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకు విద్యార్థులకు సరైన భోజనాలు కూడా ఇవ్వకుండా, సరైన వైద్యం కూడా చేయకుండా, సరైన విద్య కూడా అందించకుండా ఈ విద్యాలయాన్ని మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు జరగలేదు, సంతోషం అనుకున్నాం. కానీ ఇక్కడ పాలకులు కూడా నిర్లక్ష్యం చేసి ఆ విద్యాలయాలపైన కంట్రోల్ లేకపోవడం మూలంగా కొంతమంది టీచర్లు అయితే చక్కగా ఎమ్మెల్యే మడి తిరుగుతున్నారు. ఉదాహరణకి గుండేరావు అనేటోడు మన షికార్ఖానా స్కూల్లో ఆయన ఎస్జిటిఎం ఉన్నాడు, షికార్ఖానా స్కూల్. ఈ ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ఎంబడుండి అంటే స్కూల్ వర్కింగ్ డే రోజు ఎంబడుండి చెక్కులు పంపించే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అంటే ఈ పాలకులు ఏం చేస్తుందంటే ఆ స్కూళ్ళన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఇంకా వాళ్ళని బానిసలాగా వాళ్ళు తింపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిర్లక్ష్యం వల్లనే, అదే మాదిరిగా ఎంపీ కూడా ఉన్నాడు, వీళ్ళు విద్యాలయాలపైన కంట్రోల్ లేకపోవడం మూలంగా, పట్టించుకోకపోవడం మూలంగానే ఈ విద్యాలయాలు ఈ దుస్థితికి వచ్చినాయి. ప్రభుత్వం ఒక రకంగా నిర్లక్ష్యం చేస్తుంటే ఇక్కడ పాలకులు ఒక రకంగా నిర్లక్ష్యం చేసి ఆ విద్యార్థికి ఎన్నో రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేకపోయినా, నిఖిల్ అనే విద్యార్థి ఆరోగ్యం సరిగా లేకపోయినా, 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఈ పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడం మూలంగా ఆ విద్యార్థి పూర్తిగా లాస్ట్ స్టేజ్లో, ఇక బతకడం అనే స్టేజ్లో వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ విద్యార్థి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తల్లిదండ్రుల దగ్గర పంపించకుండా వీళ్ళ వద్దన పెట్టుకొని ఆయన చావుకు దగ్గర అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పంపిస్తే ఎమ్మడే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ విద్యార్థిని తీసుకెళ్ళి నారాయణఖేడ్లో హాస్పిటల్, అమృత హాస్పిటల్ చూపెట్టారు, తర్వాత సంగారెడ్డి స్టార్ హాస్పిటల్ చూపెట్టారు, ఆ తర్వాత హైదరాబాద్లో వెల్నెస్ హాస్పిటల్ తీసుకుంటా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా విద్యార్థిని ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయారు. ఈ రకంగా తల్లిదండ్రులు కూడా ఒక్కడే కొడుకు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. తల్లి కూడా రోజు కూలీ చేసుకొని బతికే పరిస్థితి, తండ్రి కూడా భవన నిర్మాణ కార్మికుడు. అతను కూడా ఒక బిల్డింగ్ పై నుంచి పడి అతని ఆరోగ్య పరిస్థితి కూడా బాగా క్షీణించున్నది. మరి వాళ్ళ పరిస్థితి ఇట్లున్నది కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా విద్యాలయాన్ని సరిదిద్దాలి. దాంతోపాటు ఈ చనిపోయిన విద్యార్థి నిఖిల్ వాళ్ళ తల్లి అన్న తండ్రి కన్నా, మంజుల కన్నా, సుధాకర్ కన్నా ఎవరికన్నా ఒక్కరికి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దానికి నిర్మలా గారు అక్కడ సెక్రటరీ గారు మాట్లాడి తను హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆడియో గారు కూడా మాట్లాడి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎమ్మడే ఉద్యోగం ఇవ్వాలి. అదే మాదిరిగా వాళ్ళకు 50,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు చావు ఖర్చుల కొరకని ఇంకొక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సమకూర్చి విద్యాలయాలను ఇప్పటికైనా సరిదిద్దుకొని ఆ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా
విద్యార్థులను పేద విద్యార్థులను తీర్చిదిద్దాలని, బడుగు బలైన విద్యార్థులను తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.